భగవంతుడు ఎవరు? హనుమంతుడా, విష్ణువా, శివుడా, గణపత, సుబ్రహ్మణ్యేశ్వరుడా, అమ్మవారా, మహాలక్ష్మి, దుర్గా అమ్మవారా, కాళీమాత? ఎవరండి అంటే అంతా ఒకటే ఈశ్వరుడు ఉన్నాడు. ఏ రూపంలో ఆరాధించినా ఒక ఈశ్వరుడు యొక్క అనేక రూపాలను అనేక మంది ఆరాధిస్తారు. ఈ అర్థంలో ఇంకా కొంచెం ముందుకు పోతే జీసస్ను ప్రార్థించేటటువంటి క్రైస్తవుడు, మొహమ్మదుని గురించి ఆరాధన చేసేటువంటి భావంతో, ఆరాధనతో భగవంతుని తలుచుకునేటువంటి ఇస్లాం మతస్థుడు, వీళ్ళందరూ కూడా ఒకే ఈశ్వరుని ఆరాధిస్తున్నారు. కానీ వాళ్ళ సొంత విడివిడిగా ఏర్పాటు చేసుకున్న ఈశ్వరుడు ఇక్కడ లీడర్. ఈశ్వరుడు ఎవరి సొత్తు కాదు, అంతా ఒకటే. ఆ విధంగా ఏ మతంలో తాను నమ్ముకున్న ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంటాడో అతడు తప్పకుండా ఈశ్వరుని యొక్క ఫలమే పొందుతాడు, అతడు అనుగ్రహమే పొందుతాడు. కానీ ఎందుకు ఈ వైషమ్యం ఎందుకు వచ్చింది అంటే, నేను ఆరాధించే ఈశ్వరుడు మాత్రం ఒకటే నిజం, మిగతా వాళ్ళు ఆరాధించే ఈశ్వరుడు నమ్మకం అది నిజం కాదు, వాళ్ళు మూర్ఖత్వంలో ఉన్నారు, తప్పు చేస్తున్నారు, అవి మతాలే కావు అనుకోవడం చేత ఏ ఈశ్వరుని తాను ఆరాధిస్తున్నాడో ఆ ఈశ్వరుని యొక్క మరో రూపాన్ని అతడు తిరస్కరిస్తున్నాడు. కాబట్టి అందుకని ఫలం రావటం లేదు. ఒక రూపంలో ఆరాధించడం, మరో రూపంలో తిరస్కరించడం. ఎప్పటికీ అతడు పైకి వెళ్ళలేడు, తేరుకోలేడు. ఇక్కడ చుట్టుపక్కల ఉండే జీవన విధానం అంతా కూడా కలుషితం అయిపోయి ద్వేషంతో, అహంకారంతో దేశ భ్రష్టం అందరూ కూడా దేశాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు. చివరికి ఒక జన్మలో విష్ణు భక్తి బాగా ఉండొచ్చు, శివద్వేషం ఉంటే ఉత్తర జన్మకి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తవలసింది శివభక్తుడు అయ్యేదాకా. శివభక్తుడై విష్ణు ద్వేషం చేసిన వాడు ఇంకొక జన్మ ఎత్తి మళ్ళీ విష్ణు భక్తుడై పుట్టిన తర్వాతనే వాడు తపస్సు పూర్తవుతుంది. అప్పుడు మొదట దూషించిన దానికి కొన్ని కష్టాలు కూడా అనుభవిస్తూ ఉంటాడు. ఇదే అనుగ్రహం, ఈశ్వరుడు అనుగ్రహం. అన్ని జన్మల్లో ఎన్ని జన్మలు ఎత్తాలి అంటే అన్ని రూపాల్లో ఈశ్వరుని ఒకే ఈశ్వరుని చూచేదాకా అన్ని జన్మలు ఎత్తాలి. అంతవరకు అన్ని ఎందుకు జన్మలు ఎత్తాలి? ఒక జన్మలో మనం తెలిసి చూసుకోకూడదా? గురువుని ఆశ్రయిస్తే సత్యం చెప్తాడే, ఆ విషయం ఇప్పుడే తెలుసుకోవచ్చు కదా. జీసస్ని ఆరాధించేవాడు, ఓ మహాప్రభు నిన్ను అనేక దేవతల రూపంలో హిందువులు ఆరాధిస్తున్నారు, వాళ్ళను కూడా దయచేసి చల్లగా చూడు అంటే తక్షణమే అతనికి ఫలం లభిస్తుంది. అది కాక మరొకటి తెలియలేదు. ఆ జీసస్ ఆరాధించిన ఈశ్వరుడు అతడే, మొహమ్మద్ నమ్ముకున్న ఈశ్వరుడు అతడే, మనం అంతా అనేక రూపాల్లో నమ్ముకున్నటువంటి ఈశ్వరుడు ఒకడే. తాను ఆరాధించేటటువంటి ఈశ్వరుని భక్తితో, ప్రేమతో ఆరాధించి ఇతరులు ఆరాధించే దేవతలను కూడా వాళ్ళ హృదయాలలో ఉండే రూపాలను తాను గౌరవించి వాళ్ళని ప్రేమతో, సుహృద్భావంతో, భ్రాతృభావంతో, అన్నదమ్ముల వరసతో అందరినీ కూడగట్టుకొని అందరినీ ప్రేమించినప్పుడు తను ఆరాధించే దైవం తనకి వరాలిస్తాడు. ఒక మాటతో, ఒక చేతితో దూషిస్తూ ఇంకొక చేతితో పూజ చేసేటువంటి వాడికి ఈ ఫలము రావటం లేదు. పుణ్యం పాపం రెండు ఏకకాలమది చేయడం చేత ఏ రోజానికోటి అవుతున్నాయి, ఏం మిగలటం లేదు. సామరస్యం అంటే ఇదే కానీ అంతఃకరణలో సామరస్యం చేతిలో కానీ నోటిలో కానీ కాదు. అసలు దైవాన్ని భక్తితో ఆరాధించడం అనేటువంటిది ఏదో ఒక పేరుతో, ఏదో ఒక మతంలో ఉంటేనే జన్మ సార్థకం అవుతుంది. ఏ రూపంలో ఉన్నా సరే, ఏ మతంలో ఉన్నా సరే. ఈశ్వరుడికి కులము లేదు, మతము లేదు, గట్టిగా చూస్తే రూపము లేదు. సగుణోపాసన అంటారు. సగుణోపాసన స్వగుణోపాసనే. తన గుణాలనే తాను ఆరాధించుకుంటాడు, తను పెట్టుకున్న గుణాలని, తను పెట్టుకున్న రూపాలని ఆరాధిస్తున్నాడు. కానీ ఆ రూపాలు అతడివి కావు. కానీ ఏం జరుగుతోందంటే అనుగ్రహం కదా, ఈశ్వరుడి దయ. ఓహో వీడు నన్ను కృష్ణుడి రూపంలో ఆరాధిస్తున్నాడు, పోనీ వాడికి ఆ రూపంలోనే కనపడితే వాడి తృప్తి కలుగుతుంది అని ఈశ్వరుడు ఆ రూపంలో అతడు కనపడతాడు. మరొకడు రాముడి రూపంలో ఆరాధిస్తుంటే ఆ ఈశ్వరుడే ఇతడి అభిరుచిని మన్ని భక్తిని స్వీకరించి రాముడి రూపంలో అతన్ని అనుగ్రహిస్తాడు. మరొకడు విష్ణువుని ఆరాధిస్తే ఆ పరమేశ్వరుడే ఇతడికి నా రూపం విష్ణువుగా కనపడుతోంది, వాడికి అలాగే అలాగే అనుగ్రహిస్తాను, అతడి కళలో విష్ణువుగానే వచ్చి వాడిని అనుగ్రహిస్తాడు. ఎవరు ఏ ధామాం ప్రపంచంతే తాం తదైవ భజామ్యం అంటే అది అర్థం. వాళ్ళు ఏ విధంగా ఎవరు ఆరాధిస్తున్నారో వాళ్ళని ఆ విధంగానే నేను అనుగ్రహిస్తాను అనే మాటకి ఇదే అర్థం. కానీ నేను ఎన్నుకున్న రూపం ఒకటే సత్యం అని అజ్ఞానంలో పడకూడదు. ఈ జగత్తంతా కూడా నక్షత్ర మండలం, నవగ్రహములు, సూర్యమండలం, ఆకాశం, కోట్ల కొద్ది ఈ నక్షత్రములు, బ్రహ్మాండం అంతా కూడా వ్యాపించిన ఒక అద్భుతమైనటువంటి
మనసుకు అందనటువంటి ఒక శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తిని భక్తితో ప్రపత్తితో సందేహం లేకుండా ఇతర మతములు ఎందుకు కానీ మనుషులు ఎందుకు కానీ వేషబుద్ధి లేకుండా చిత్తశుద్ధి అంటే ఇదే. దాంతో ఎవరైతే ఆరాధిస్తారో అందరికీ కూడా ఆ అనుగ్రహం కలుగుతుంది. అయితే నేను వేదం చదువుకోలేదు, నాకు మంత్రం రాదు, పూజ చేయడం చేత కాదు, ఏం అవసరం లేదు. ఇది కూడా మనుషులు చాలా మట్టుకు కల్పించుకున్నవే ఉన్నాయి. కానీ ఈ కల్పించుకున్న మార్గాలలో ధ్యేయం మాత్రం ఈశ్వరుడి దగ్గరికి వెళ్లే మార్గాన్ని మన పెద్దలు చూపించారు. కానీ వాళ్ళ అభిరుచి కాదు, మన కోసం ఏర్పాటు చేసినవే. కానీ మహర్షులు కాని యోగులు కాని జ్ఞానులు కాని వాళ్ళకి ఇష్టమైన మార్గంలో వెళ్ళిన వారు కాదు. అందరికీ పనికొచ్చే మార్గాన్ని సూచించిన వారే మహాత్ములు. అందరికీ పనికి, పండితుడికి అపండితుడికి, పేద రైతుకి పండితుడికి, అందరికీ కూడా ఏ ఏ మార్గంలో వెళ్ళినప్పటికీ ధ్యేయం ఇదే అని తెలుసుకున్న వాళ్ళే మహాత్ములు. కానీ తాను నేను చెప్తున్నాను ఈ మార్గం, మిగతా వాళ్ళనే తప్పు, నా మాట వినండి అన్నవాడు మహాత్ముడు కాదు, జ్ఞాని కాదు. అతడి సమగ్ర స్వరూపం తెలియదు. అతడు తన అభిరుచికి తానే బందీ అయిపోయినాడు. తన రుచికి, తన అభిరుచికి, తన ఇష్టంలో తాను బందీ అయిపోయినాడు. తన ఇష్టాన్ని దాటి విశాల దృష్టితో చూడలేకుండా ఉన్నాడు. అందువల్ల మనందరికీ కర్తవ్యం భగవంతుని ప్రేమించాలి, మనుషుని ప్రేమించాలి. భగవంతుడి సేవ అక్కర్లేదు, మనుషుడి సేవ కూడా కావాలి. భగవంతుడిని పెద్ద ఆలయం కట్టినవాడు ఎక్కువ వెంటనే మోక్షం పొందినవాడు అని అనుకోవద్దు. కానీ అతనికి ఒక పుణ్యం ఉంది. గుడి కట్టడం చేత ఆ గుడికి లక్షలాది జనం వచ్చి భగవంతుని సేవించుకుని ఫలాలు పొందుతున్నారే, ఆ ఫలం యొక్క పుణ్యం ఇతడికి వస్తుంది. తాను గుడి కట్టడం చేత పుణ్యం కాదు, ఆ గుడిలో ఆరాధించిన భక్తులు అనేక ఫలాలు పొందుతున్నారు. ఆ ఫలాన్ని కల్పించిన వాడు ఇతడు కాబట్టి ఆ పుణ్యం వస్తుంది. కానీ గుడి కట్టడం మాత్రమే పుణ్యం కానే కాదు. లేకపోతే బంగారం అయిన గుడి తన ఇంట్లోనే కట్టుకుంటాడు, వేరే చేసుకుంటాడు, దానికి వచ్చే ఫలం లేదు. ఆ గుడి కట్టడంలో కూడా సమాజానికి పనికొచ్చేది కాబట్టి అతనికి ఫలం వస్తుంది. ఏ పని చేసినా ఇతరులకి పనికొచ్చే దాంట్లోనే ఆ మహాఫలం ఉంటుంది.